మేడం గారు నమస్తే అండి. మరి ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానీ విపరీతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు మేడం దీన్ని? అందరికీ నమస్కారం అండి. రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు 60 రోజులు అవుతుంది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి. 4.5 ఏళ్ళు జగన్ చేతిలోనే ఉన్నప్పుడు రాష్ట్రం ఎందుకు అతలాకుతలం అయిపోయింది? ఆ ధనం ఏమైపోయింది? ఎందుకు ప్రజలు 5 ఏళ్ళు నోట్లో వెళ్ళడానికి అమాంతం ఆకాశాన్ని అంటే విధంగా ధరలు ఎందుకు పెరిగాయి? అదే ధరలు నేటికి ఉన్నా కూడా ప్రతి ఒక్క పేదవాడు కడుపు దగ్గర పొట్ట కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదైతే అన్నా క్యాంటీన్ ద్వారా ఏ ధరలతో అయితే నిత్యము నువ్వు నీ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు నేటి వరకు అదే ధరలు మండుతున్నాయి. అంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అప్పుల పాలైపోయి ఆర్థికంగా కుదేలైపోయింది. కాబట్టి ఎవడూ తినలేని పరిస్థితి ఉన్నా కూడా అలాంటి పరిస్థితిలో భువనేశ్వరమ్మ లాంటి వారు ఈరోజు విరాళం ఇచ్చి స్టార్ట్ చేసిన ఘనత కూడా ఆ కుటుంబానికి చెందింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 5 ఏళ్ళు కడుపు నిండే విధంగా పుష్టిగా సంతృప్తిగా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే నీచ నికృష్టమైనదే వైసీపీ సోషల్ మీడియా. ఇంకా వాళ్ళకి నిజంగా పాతాళానికి వెళ్ళిపోయినా కూడా మేము రాజాల కుర్చీ మీద ఉన్నామని చూపించే ధోరణిలోనే ఈరోజు ముష్టి భోజనం అంటున్నారు. నువ్వు ఆ భోజనం కూడా పెట్టలేదే. ఈరోజు తిన్నవాళ్ళు చెప్పాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కడుపు నిండుతున్న దాన్ని ఇంకా పొట్ట కొట్టాలనే చూస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి వాళ్ళది. కాబట్టి ఆ నోటికి ఆ వైసీపీ సోషల్ మీడియాకే ఈరోజు ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా కూడా ఇంకా కళ్ళు నేల మీదకి రాలేదు కనుక నేల మీదకి తొంగి చూసి ప్రతి ఒక్కరు భోజనం చేస్తున్న వారి దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు 100 అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించారంటే ఈరోజు వేలాది మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కాబట్టి అన్నా క్యాంటీన్ల గురించి అలా సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్నారు. సరే, నువ్వేనాడైనా ఒక్కరికైనా భోజనం పెట్టావా? లేకపోతే ఒక్కరికైనా ధరలు తగ్గించి ఇచ్చావా? అది కూడా లేదే. అమ్మ అన్నం పెట్టదు అడుక్కు తినన్నట్టు ఈరోజు అన్నం పెడుతున్న వాడిని తినవ్వకుండా కంచాన్ని కూడా లాగే మనస్తత్వం ఉన్న వ్యక్తులు వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అందరు కూడా. అలాగే ఈరోజు పథకాలను పక్కన పెట్టేస్తే కనుక ఈరోజు 3 నెలలు 1వ తారీఖునే 250 పెంచుకుంటూ మేము వెళ్ళలేదండి. ఒకేసారి రాష్ట్రం కుదేలైపోయినా కూడా 4,000 రూపాయల పెన్షను ఒకేసారి ఇస్తున్నారు. ఈరోజు నువ్విచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పెన్షన్ పథకానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని నువ్వు సృష్టించావు. ఆర్థిక సంక్షోభం లేకుండా ప్రతి ఒక్కరితోని పరిపాలన గాడి పెట్టిస్తూ ఈరోజు మేము ఉండవల్లి నివాసంలోని ప్రజా దర్బార్కి వచ్చామంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన సాగుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క సమస్య పరిష్కార దిశగా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈరోజు వందలాది మంది వేలాది మందిగా ఈరోజు ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చి ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అవుతుంది. నువ్వు ఉన్నావు, ఎక్కడ పరిష్కారం అవ్వలేదు. ఒక పథకాన్ని కూడా ఈరోజు అప్పు చేసి పప్పు కూడా ఎవడైనా చేయగలడండి. కానీ అది కాదు రాష్ట్రానికి కావాల్సింది. అప్పు లేకుండా పథకాన్ని ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఒకరోజు కాకపోయినా 2 రోజులు కాకపోయినా 3వ రోజైనా పథకం అమలు చేయవలసిందే. కానీ ప్రజలకి సుపరిపాలన అందించాలి. వాళ్ళపైన పన్నుల భారం పడకూడదు, వాళ్ళపైన ఆర్థిక సంక్షోభం అనేది పెట్టకూడదని ప్రతి ఒక్కటి గాడి పెడుతూ పరిపాలన ఎక్కిస్తున్నారు. అందువల్ల లేట్ అవుతుందని తప్పితే ఈరోజు నువ్వు ఎప్పుడు ఎక్కావు, ఎప్పుడు పథకాలు స్టార్ట్ చేసావు నువ్వు కూడా ఆలోచించుకోవాలి కదా. ఈరోజు అదేవిధంగా ప్రజలకు అందవలసిన ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేసేవారు, ఈరోజు 20 గంటలు పనిచేస్తున్నారంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. కాబట్టి ఒక్కసారి ఆలోచన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తున్నారు. మీరు ఇంకా ఎక్కడ అడుగేస్తున్నారో అయితే మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఇవన్నీ గాలి కబుర్లు. గాలివాడు గాలితోనే పోయాడు 11 సీట్లతోనే. కాబట్టే వీడు చెప్పిన మాటలు నమ్మక, వీడు ఇచ్చిన పథకాలను నచ్చక, అప్పులు చేసిన సంక్షోభం సృష్టించడం నచ్చక ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గారిలో పెట్టాలి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలని అందరూ నిర్ణయం చేసుకున్నారు. కాబట్టే ఈరోజు 124 సీట్లు ఇచ్చారు. అక్కడే అర్థమవుతున్నప్పుడు నువ్వు ఎంత సోషల్ మీడియాకి ఎక్కినా, నువ్వు ఎంత ప్రజల్లోకి వెళ్ళాలన్నా, రోజుకు ఒక శవం కనిపిస్తేనే నువ్వు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంకెక్కడ నువ్వు పథకాల గురించి
ఆలోచిస్తావో చెప్పండి. పథకాల గురించి కానీ పరిపాలన గురించి ఆలోచించేవాడు అయితే ఈరోజు నీకు అక్కడ అసెంబ్లీలోని ప్రతిపక్ష హోదా అయినా కల్పించేవారు ప్రజలు. ప్రతిపక్ష హోదా కూడా నీకు అర్హత లేదని ఈరోజు 11 సీట్లు కేటాయించినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి నువ్వు మా కోసం పోరాడక్కర్లేదు, నువ్వు కోసం మా కోసం ఏదో చెప్పక్కర్లేదు. లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పావు కాబట్టే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. కనుక ఇప్పుడు వీళ్ళు పెడుతుంది ఉన్నది ఉన్నట్లే చూపిస్తుందా ప్రభుత్వాన్ని. ఎన్ని అపోహాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కనుక రాబోయే తరాలకి రాబోయే కాలానికి మంచి మంచి పథకాలతో ఏదైతే సూపర్ 6 అన్నారో అవన్నీ అందించే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.